ఆనియన్ సమోసాని ఇంట్లోనే చాలా టేస్టీగా, క్విక్‌గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ సమోసా కోసం సమోసా షీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ దానికోసం బౌల్‌ని తీసుకొని అందులోకి ఒక 1½ కప్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత సాల్ట్‌ని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఆ సాల్ట్ మొత్తం ఆ పిండిలో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా ఈ పిండిని కలుపుకోవాలి. దీన్ని మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి. అలా అయితేనే మనకి ఈ సమోసా షీట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మూతను పెట్టేసి కనీసం ఒక 15 to 20 మినిట్స్ వరకు పిండిని నాననివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఈ పిండిని ఎంత స్మూత్గా వీలైతే అంత స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సమోసా షీట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఒక్కసారి ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా అయిపోతుంది, షీట్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క రౌండ్ బాల్ని తీసుకొని కొంచెం పొడిపిండిని అద్దుకుంటూ దీన్ని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ దీన్ని చాలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలానే అన్ని చపాతీలని ఒకదాని తర్వాత ఒకటి చాలా పలుచగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా, మనకి ఇంత థిక్నెస్లో ఇంత పలుచగా ఉండాలి ఈ సమోసా షీట్ అనేది. ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం పెనం మీద వేసుకోవాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం స్ప్రెడ్ చేసుకున్న ఈ చపాతీ షీట్ని వేసుకొని లైట్గా కాల్చుకోవాలి. అటు ఇటు పచ్చిపోతే సరిపోతుందండి. మనకి కొంచెం కాలిన తర్వాత బబుల్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో దీన్ని మళ్ళీ తిప్పుకొని రెండో వైపు కూడా అలా లైట్గా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన చపాతీ షీట్స్ మొత్తాన్ని ఇలానే పలుచగా స్ప్రెడ్ చేసుకొని లైట్గా కాల్చుకొని ఇవి గోరువెచ్చగా ఉండగానే ఒకదాని మీద ఒకటి షీట్స్ అన్నిటిని పెట్టుకొని వీటిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను తీసుకున్న చపాతీ క్వాంటిటీకి నాకైతే 10 చపాతీ షీట్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు మనం వీటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా పెట్టుకొని వీటిని స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇలా అన్ని షీట్స్ని పెట్టుకొని ఇప్పుడు నైఫ్ని తీసుకొని ఈక్వల్గా చివరి ఎడ్జెస్ మొత్తాన్ని ఈక్వల్గా కట్ చేసుకుంటే మనకి ఇది స్క్వేర్ షేప్లోకి వస్తుంది. ఇలా వచ్చిన ఈ స్క్వేర్ షేప్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకుంటే మనకి సమోసా షీట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ షీట్స్ మొత్తాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం సమోసాలోకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కోసం మైదా పిండిని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు గిన్నెలోకి తీసుకొని వాటర్ని వేసి స్మూత్ పేస్ట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసాలోకి స్టఫింగ్ కోసం ఆనియన్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మీడియం సైజ్ ఆనియన్స్ని ఒక 4 నుంచి 5 వరకు తీసుకొని వీటిని ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలానే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కారంని ఎక్కువ యాడ్ చేస్తున్నానండి. స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు కారంని ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ని వేసుకొని కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్తో అయినా సరే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి నచ్చిన వాళ్ళు మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. నచ్చిన వాళ్ళు గరం మసాలా కానీ ధనియాల పొడిని కానీ చాట్ మసాలాని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు సమోసాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక్కొక్క సమోసా షీట్ని తీసుకొని దానికి కొంచెం పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కోన్ షేప్లోకి ఫోల్డ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని కూడా ఆ కోన్ షేప్లోకి పెట్టుకొని ఈ చివరి ఎడ్జెస్ మొత్తానికి మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకోవాలి. ఇలా చివరి ఎడ్జెస్ని క్లోజ్ చేసుకుంటే మనకి సమోసా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసాని ఒక ప్లేట్లోకి పెట్టుకొని మనం మిగిలిన సమోసాలన్నీ ప్రిపేర్ చేసుకునే లోపల మనకి ఇవన్నీ చక్కగా డ్రై అయిపోతాయి. ఇలానే అన్ని సమోసాలని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సమోసా షీట్స్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే సైజులో కట్ చేసుకోవాలని ఏం లేదండి. నచ్చిన వాళ్ళు కొంచెం చిన్న సైజులో కూడా ఈ షీట్స్ని కట్ చేసుకోవచ్చు. అలా కూడా సమోసా అనేది బాగుంటుంది.
సమోసా షీట్ని ఇలా కోన్ షేప్లోకి ప్రిపేర్ చేసుకొని అందులోకి ఆనియన్ స్టఫింగ్ని పెట్టుకొని చివరి ఎడ్జెస్కి మైదా పిండిని పేస్ట్ అప్లై చేసుకొని క్లోజ్ చేసుకుంటే మనకి సమోసా అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ సమోసాలన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటికి చిన్న చిన్న ఘాట్లను పెట్టుకొని ఇలా ఆయిల్లోకి వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. మనం ఈ సమోసాలోకి ఆనియన్ని సాల్ట్ చల్లుకొని తింటే చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క సమోసాని వేసుకోవాలి. మనం తీసుకున్న కళాయి సైజును బట్టి సమోసాలని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 to 5 వరకు సమోసాలని వేస్తున్నాను. వీటిని నిదానంగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు కూడా తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. ఇలానే మిగిలిన సమోసాలన్నిటినీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ సమోసా అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇప్పటివరకు నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి వీడియోస్ని ఒక లైక్ చేయండి. అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.